తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలో మనకి కమ్యూనిటీ అనేటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాల్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. ఈ కమ్యూనిటీ అనేటువంటి దాన్ని మనం సాధారణంగా ఏమని చెప్తామంటే సముదాయము అని చెప్పి లేదా సమాజం అనేటువంటి పేరుతోటి రెండు రకాలుగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మనకి కొన్ని పుస్తకాలు చూసినప్పుడు సమూహము అని చెప్పి, కొన్ని పుస్తకాల్లో చూసినప్పుడు సమాజం కమ్యూనిటీ లేదా సొసైటీ అనే అర్థంలో కాకుండా కమ్యూనిటీ అనేటువంటి అర్థం లోపల ఉపయోగించడం జరుగుతుంది. అయితే అసలు కమ్యూనిటీ అంటే ఏమని చెప్పచ్చు? సాధారణంగా మనం ఒక ప్రాంతంలో నివసిస్తే ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరినీ కూడా మనం ఒక కమ్యూనిటీగా పేర్కొంటాం. ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల లోపల సహజంగానే ఒక ఆప్యాయత ఏర్పడుతుంది, లేదా ఒక సాంస్కృతికపరమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఒక ప్రాంతంలో నివసించేటువంటి వ్యక్తుల మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఏర్పడతాయి. అట్లాగే ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల లోపల మానవ సంబంధాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క మానవ సంబంధాలు, వాళ్ళ యొక్క సాంస్కృతిక పరమైనటువంటి ఆలోచన విధానం, లేదా వాళ్ళ యొక్క పరస్పరమైనటువంటి చర్యలు, వీటన్నిటినీ ఆధారంగా చేసుకొని ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల్ని మనం సముదాయంగా పేర్కోవచ్చు. అందుకోసమే ఏముంటామంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో సామాజిక పరస్పర చర్యలతో, సాంస్కృతిక మనస్తత్వ అనుబంధాలతో నివసించే ప్రజా సమూహమే సముదాయం అని చెప్తున్నాం. కాబట్టి మానవ పరిణామ క్రమాన్ని తీసుకున్నప్పుడు మనకు చూడండి, మానవ పరిణామ క్రమంలో ఒక్కొక్క ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు ఒక సముదాయంగా ఉండేవాళ్ళు. ఈ సముదాయమే తర్వాత కాలంలో దేనికి దారితీసింది అంటే కుటుంబానికి దారితీసింది. స్థిర నివాసాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారో, ఎప్పుడు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారో అప్పుడు అది ఒక గ్రామ సముదాయం అయిపోయింది. అదే క్రమంగా దేనికి దారితీసింది అంటే ఒక తెగకు దారితీసింది. ఆ తెగ గ్రామ కుటుంబానికి మధ్య వంశాలు ఏర్పడ్డాయి, గోత్రాలు ఏర్పడ్డాయి, రక్త సంబంధం ఏర్పడింది, ఒక భాష అనేటువంటిది వాళ్ళ మధ్య ఏర్పడింది, ఒకే ఆరాధన భావన అనేటువంటిది వాళ్ళ లోపల ఏర్పడింది. ఒకే ఆరాధన భావన తర్వాత ఒకే రకమైనటువంటి నమ్మకాలు, అంటే ఈ ప్రకృతి పట్ల కానీ, భగవంతుడి పట్ల కానీ, సమాజం పట్ల కానీ వాళ్ళలో ఒక అభిప్రాయాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇవి దేనికి దారితీస్తాయంటే సమాజం యొక్క ఆవిర్భావానికి దారితీస్తాయి. అంటే సమాజం యొక్క ఆవిర్భావం లేదా సముదాయం యొక్క ఆవిర్భావానికి దారితీస్తాయి. కాబట్టి మొట్టమొదటి సముదాయంగా మనం దేన్ని గుర్తించవచ్చు అంటే కుటుంబాన్ని గుర్తించవచ్చు. కుటుంబాన్ని ఎట్లా గుర్తిస్తామంటే మనకి సామాజిక పరిణామంలో మనకి విశృంఖల లైంగిక జీవితాన్ని గడిపేవాళ్ళు. ఈ విశృంఖల లైంగిక జీవితానికి మానవుడికి జంతువుకి ఒక తేడా ఉంది. మానవుడికి జంతువుకు ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే మానవుడు హేతువాద జీవి, మానవుడికి ఎలిమెంట్ ఆఫ్ రీజన్ ఉంది. ఎలిమెంట్ ఆఫ్ రీజన్ అంటే విచక్షణ జ్ఞానం ఉంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి జ్ఞానం మానవుడి లోపల ఉంది. జంతువులో ఆ జ్ఞానం లేదు. కాబట్టి జంతువులు బహిరంగంగా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి, వాటికి జ్ఞానం లేదు. కానీ మానవుడికి ఎలిమెంట్ ఆఫ్ రీజన్ ఉంది, హేతు ఉంది. ఎప్పుడైతే ఇది తప్పు అనేటువంటి భావన వాడిలో కలిగిందో దీన్ని సీక్రెట్ చేయడానికి, సెక్స్ని సీక్రెట్ చేయడానికి వాడు ఒక గుడిసెల్ని నిర్మాణం చేసుకున్నాడు. ఈ గుడిసెలోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీ, ఒక పురుషుడు, వాళ్ళ సంతానం లేదా ఆ కుటుంబంలో వాళ్ళ యొక్క బిడ్డలు కానీ, వాళ్ళ యొక్క కొడుకులు కానీ, వీళ్ళందరినీ కలిపి మనం ఏమని పిలిచామంటే కుటుంబంగా పిలిచాం. ఎప్పుడైతే గుడిసెల నిర్మాణం జరిగిందో ఆ గుడిసెల్లోకి వెళ్ళినటువంటి స్త్రీ పురుషుడిని మనం కుటుంబం అని ఎప్పుడైతే పేర్కొన్నామో అది కొన్ని కుటుంబాల యొక్క సముదాయం ఒక గూడానికి దారితీస్తుంది. ఈ గూడెం ఎప్పుడైతే పెరిగిపోయిందో అది గ్రామానికి దారితీస్తుంది. గ్రామం ఎప్పుడైతే పెరిగిపోయిందో అది నగరానికి దారితీస్తుంది. నగరం ఎప్పుడైతే పెరిగిపోయిందో నగరం, గ్రామాలు, గూడెలు అన్నీ కలిపి
రాజ్యం యొక్క అవతరణకు దారితీస్తాయి. అంటే ఇది ఒక సమాజంగా లేదా సముదాయంగా ఏర్పడింది. ఇందులో భిన్న సముదాయాలు ఉండొచ్చు, ఒక రాజ్యంలో భిన్నమైనటువంటి సముదాయాలు ఉండొచ్చు. కానీ ఈ సముదాయం ఏర్పడడానికి ఈ గుడిసెల యొక్క నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో ఆ గుడిసెల యొక్క నిర్మాణమే రాజ్యావతరణకు దారితీసింది. ఆ గుడిసెల యొక్క నిర్మాణమే ఈ సముదాయం యొక్క అవతరణకి దారితీసింది అని చెప్పచ్చు. కాబట్టి ప్రకృతి బీభత్సాల నుండి తనను తను కాపాడుకోవడం కోసం, క్రూర మృగాల నుంచి తనను తను కాపాడుకోవడం కోసం, బహిరంగంగా జరిగే సెక్స్ని సీక్రెట్ చేయడం కోసం గుడిసెల యొక్క నిర్మాణం జరిగింది. అదే కుటుంబంగా, ఆ కుటుంబమే మనకి సముదాయంగా ఏర్పడడానికి, ఆ సముదాయం అభివృద్ధి చెందడానికి, అది ఒక సముదాయంగా ఏర్పడడానికి దారితీస్తుంది. చూడండి, సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల లోపల మనకి మొట్టమొదటిసారిగా మానవ సముదాయాలు అభివృద్ధి చెందాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఎందుకు అభివృద్ధి చెందాయి అంటే, మానవుడు నివసించాలంటే నీరు కావాలి, రెండోది ఏమిటి అంటే సారవంతమైన భూములు కావాలి. నదీ పరివాహక ప్రదేశాల్లోనే చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి పండ్లు, కాయలు వీటన్నిటి ఆహారంగా తీసుకుంటూ పశువుల్ని మేపుకుంటూ, పశువులకు నీరు కావాలి, మనుషులకు నీరు కావాలి, వ్యవసాయం చేయడానికి నీరు కావాలి. కాబట్టి ఈ భౌగోళిక ప్రాంతం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రాంతం లోపలే నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందుకోసం చూడండి, ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో సామాజిక పరస్పర చర్యలతో, సాంస్కృతిక మనస్తత్వ అనుబంధాలతో, ఇక్కడ సాంస్కృతిక అన్నప్పుడు వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క జీవన విధానం, ఇవన్నీ కూడా నివసించే ప్రజల యొక్క సమూహమే మనం ఏమని చెప్తున్నాము అంటే సముదాయం అని చెప్తున్నాం. కాబట్టి ఈ సముదాయం అనేటువంటిది విస్తారమైన, సంకీర్ణమైన, వ్యక్తిగతంగా కానీ ఒప్పంద సంబంధాలు, అనుబంధాలు కలిగి ఉన్న సభ్యులను సూచిస్తుందని గజల్ షాఫ్ట్ అనేటువంటి ఆయన తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక సామాన్యంగా కొన్ని వృత్తిపరమైన సమూహాలను, అంటే వృత్తిపరమైనటువంటి సమూహాలు అన్నప్పుడు అధ్యాపకులు, వైద్యులు, కార్మికులు, కొన్ని సంస్థల విశ్వవిద్యాలయాల సంఘాలు, కొన్ని మత సమూహాలు, పార్సీ సముదాయం మొదలైనటువంటివి అన్నీ కూడా మనం ఏమని చెప్పచ్చు అంటే సముదాయంగా చెప్పచ్చు. కులాలు, వెనుకబడిన కులాలు, అగ్ర కులాలు, కొన్ని ప్రత్యేక కులాలు, కొన్ని సంస్థల, విశ్వవిద్యాలయ సంఘాలు, కొన్ని మత సమూహాలు పార్సీ సముదాయం గురించి పేర్కొనేటప్పుడు సముదాయం అనే పదాన్ని వాడుతారు. అంటే మీరు చూడండి, సముదాయం అంటే ఏమని చెప్పచ్చు అంటే కొంతమంది ఒకే రకమైనటువంటి వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సమూహాన్ని మనం సమూహంగా పేర్కొంటాం. అట్లాగే వెనుకబడినటువంటి కేటగిరీకి చెందినటువంటి ప్రజల యొక్క సమూహాన్ని మనం వెనుకబడిన కులాలు అని చెప్తా ఉన్నాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని, లేకపోతే ఎంబీసీ అని, బీసీ అని చెప్పి, లేదా అగ్ర కులాల కమిటీ అని చెప్పి, లేకపోతే కొన్ని ప్రత్యేక కులాలు అని చెప్పి, విశ్వవిద్యాలయాల యొక్క ఆచార్యుల యొక్క సంఘం అని చెప్పి, లేదా మత సమూహాలు మనకి జైన మతం కావచ్చు, పార్సీ మతం కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదా హిందూ కావచ్చు, ఈ రకంగా ఏర్పడేటువంటి వ్యక్తుల యొక్క సమూహాలని అన్నిటినీ కూడా మనం ఏం చెప్తున్నాము అంటే సమూహం అని చెప్తా ఉన్నాం. సముదాయంలో మానవ సంబంధాలు ముఖ్యమైనవిగా ఉంటాయి. అందుకోసం మీరు చూడండి, ఒకప్పుడు వావి వరుసలు లేని అక్రమ సంబంధాలు ఉండేవి. తల్లికి బిడ్డకి సెక్స్ సంబంధం ఉండేది, అక్కకు చెల్లెలకి, అన్నకు తమ్ముడికి, లేకపోతే వావి వరుసలు లేకుండా ఉండేవి. మనం మానవ సంబంధాలను నిర్ణయించుకున్నాం. ఈమె అమ్మ, ఈమె నాన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్న, ఇట్లా కొన్ని సంబంధాలను నిర్ణయించుకున్నాం. వీళ్ళని మాత్రమే వివాహం చేసుకోవాలి, వీళ్ళని వివాహం చేసుకోవద్దు. ఈ బంధం పవిత్రమైనటువంటి బంధం. ఈ బంధంలో ఈ ఈ ఈ మానవ సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అని చెప్పి మనం కొన్ని రకాలైనటువంటి ఆచార సాంప్రదాయాలతోటి ఈ మానవ సంబంధాలని మనం ప్రధానంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇక
సముదాయం యొక్క లక్షణాలు తీసుకుందాం. సముదాయం యొక్క లక్షణాల్లో హిల్లెరే ప్రకారం సముదాయం లక్షణాలు: ఒకటి సామాన్య భౌగోళిక ప్రాంతం, 2 సభ్యుల మధ్య సామాజిక పరస్పర చర్యలు, 3 సామాన్య అనుబంధాలు. అవునా? మొదటి దాన్ని తీసుకుందాం. మొదటిది ఏమంటాడు? సామాన్య భౌగోళిక ప్రాంతం. ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో సామాజిక పరస్పర చర్యలతో సాంస్కృతిక మనస్తత్వ అనుబంధాలతో నివసించే ప్రజా సమూహం సముదాయం అనేటువంటి పేరుతో చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో పరస్పర చర్యలతో సాంస్కృతిక మనస్తత్వ అనుబంధాలతో నివసించేటువంటి సమూహాన్ని సముదాయంగా పేర్కొంటున్నాం. సాధారణంగా మనకు చూడండి, ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రజల లోపల దాదాపు ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల లోపల ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం కనిపిస్తుంది. ఒక ఫేమస్ గాడ్ యాదగిరి గుట్ట, ఓ ఫేమస్ గాడ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఈ విధంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజల్లో ఒకే సముదాయం, ఒకే మనస్తత్వం, ఒకే సాంస్కృతిక సంబంధాలు, పరస్పర చర్యలు ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయంటే ఒక సమూహం లోపల ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక రెండోది ఏం చెప్పామంటే సభ్యుల మధ్య సామాజిక పరస్పర చర్యలు, సహకారం, వసతి, సంఘర్షణ మొదలైన లక్షణాలు కలిగిన సామాజిక పరస్పర చర్యలు సముదాయ సభ్యుల మధ్య ఉంటాయి. మనకి ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒక సముదాయం, ఆ సముదాయంలో సహకారం ఉంటుంది, ఆ సముదాయంలో వసతి సంఘర్షణ ఉంటుంది. అంటే వసతిని ఏర్పాటు చేసుకోవడానికి, నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. అట్లాగే సామాజిక పరస్పర చర్యలు ఉంటాయి. అంటే పరస్పర ఘర్షణ, సహకారం, వసతి ఇవన్నీ కూడా ఒక సముదాయంలో మనకు కనిపించేటువంటి ఓ లక్షణంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకోటి సామాన్య అనుబంధాలు. సముదాయ సభ్యులు కొన్ని సామాన్య విలువలు, ప్రమాణాలు, లక్ష్యాలు పంచుకుంటూ సామాన్యమైన అనుబంధాలు కలిగి ఉంటారు. కాబట్టి సామాన్య విలువలు ఉంటాయి. మనకి మానవ సమాజంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే విలువలు, ప్రమాణాలు, లక్ష్యాలు అనేవి ఉంటాయి మానవ సమూహం లోపల. ఈ సమూహం లోపల, సముదాయం లోపల ఉండేటువంటి ఈ విలువలు వీటన్నిటిని కలిగి ఉండి జీవితాన్ని గడుపుతారు. ఇక సముదాయాన్ని లక్షణాలు ఏమిటి అంటే మనం సాధారణంగా సముదాయాన్ని ప్రాదేశిక విభాగంగా, సామాజిక వ్యవస్థా విభాగంగా, సామాజిక పరస్పర చర్యల విభాగంగా గుర్తించవచ్చు. కాబట్టి ప్రాదేశిక విభాగంగా సముదాయము అంటే సామాన్యమైన ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాన్ని లేక ప్రదేశాన్ని ప్రతి సముదాయం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రాదేశిక విభాగం అంటే ప్రతి సముదాయానికి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం ఉంటుంది. ఆ భూభాగంకి అది ప్రదేశానికి పరిమితమై ఉంటుంది. ఆ భూభాగం లోపల కొన్ని విడతీయలేనటువంటి అనుబంధాలు ఆ భూభాగంతో ఉంటుంది. అది స్వతంత్రమైనదిగాను లేదా అది సమానమైనదిగాను ఉండవచ్చు. ఇంకోటి ఏం చెప్తున్నామంటే సముదాయం అనేది భౌగోళిక అందాల చేత ప్రభావితం అవుతుంది. అంటే సముదాయానికి ప్రకృతికి మధ్య మనకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధం విడతీయలేనటువంటి అనుబంధం ఏర్పడుతుంది. తాను నివసించిన గ్రామం, పట్టణం, తాను నివసించినటువంటి ప్రాంతం చేత ఒక ఆకర్షణకు లోనవుతాడు, దాని యొక్క అందానికి లోనవుతారు. ఇవి ఎట్లా ఉంటుంది అంటే వివిధ ప్రకృతి సహజ వనరులు, కొండలు, గుట్టలు, చెట్లు ఇవన్నీ కూడా మానవుడితోటి అనుబంధాన్ని పెంచుకుంటాడు. వీటి మధ్య నా గ్రామం, అందుకోసమే నా పట్టణం, నా ప్రాంతం అని చెప్పి ఏం చేస్తాడు అంటే వీటి మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇక కొండలు, కాలువలు, నదులు మొదలైన భౌగోళిక పరిమితులు. మనకు తెలుసు రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి జనగణమన గీతాన్ని రాశారు. ఈ జనగణమన గీతం లోపల
మనకి కనిపించేది ఏమిటి అంటే ఇవే. జనగణమన అధినాయక జయ హే, ఓ భారత భాగ్య విధాత, పంజాబు, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ ఇవన్నీ కూడా నా మహోన్నతమైనటువంటి భారతదేశం అని చెప్పి ఆయన భారతదేశం లోపల ఉన్నటువంటి కొండల్ని, కాలువల్ని, భూభాగాన్ని, నదుల్ని, భౌగోళికమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని ఆయన జాతీయ గీతం లోపల మనకి పొగడడం కనిపిస్తుంది. ఇక ఇంకోటి సముద్ర తీర భాగం లేదా నదీ పరివాహక భూమి. ఇక్కడ సముదాయాలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతాలు ఈ రెండు కూడా. మానవ సముదాయం నివసించాలంటే ఈ రెండు ప్రాంతాలు కావాలి. మనకు తెలుసు, నాగరికత తీసుకుందాం. మానవ నాగరికతలు తీసుకున్నప్పుడు సింధు నాగరికత నుంచి లేదా ఈజిప్ట్ నాగరికత నుంచి, సుమేరియా, మెసపడోమియా నాగరికత నుంచి ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని నాగరికతల్ని తీసుకుంటే ఎక్కడ సాగునీరు దొరుకుతుందో, ఎక్కడ త్రాగునీరు దొరుకుతుందో, ఎక్కడ సాగునీరు త్రాగునీరు మనుషులకు పశువులకు దొరుకుతుందో, ఎక్కడ పంటలు పండుతాయో, ఎక్కడ చెట్లు బాగా ఉన్నాయో, ఎక్కడ పళ్ళు ఫలాలు ఇచ్చేటువంటి చెట్లు ఏ ప్రాంతంలో ఉన్నాయో అక్కడే నాగరికతలు వెలుస్తున్నాయి. మీరు సింధు నది పక్కన సింధు నాగరికత, నీకు నైలు నది పక్కన నైలు నది నాగరికత, ఈజిప్ట్ నాగరికత, యూఫ్రటీస్, టైగ్రిస్ అనేటువంటి నదుల మధ్య మనకి నదుల ప్రాంతంలో మెసపటోమియా అనేటువంటి నాగరికత. మనకి ప్రపంచంలో ఉన్నటువంటి నాగరికతలన్నీ కూడా మనకి ఎక్కడ అంటే సముద్ర తీర భాగంలో కానీ లేదా నదీ పరివాహక ప్రదేశాల్లో కానీ ఈ సముదాయాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇతర సముదాయాల మధ్య మనకి అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కూడా దూరం కూడా ఉంటుంది. ఇక సామాజిక వ్యవస్థ, సముదాయం. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు సముదాయమును ఒక సామాజిక వ్యవస్థ విభాగంగా పేర్కొన్నారు. సామాజిక వ్యవస్థ సంక్షిప్త రూపంగా పరిగణించి సామాజిక పరస్పర చర్యల్ని, సామాజిక కార్యక్రమాల్ని అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేశారు. కాబట్టి ఈ సామాజిక వ్యవస్థ యొక్క రూపాలని అనేక రూపాల లోపల మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. కాబట్టి సామాజిక పరస్పర చర్యల్లో సమూహంగా సముదాయం. సముదాయం అంటే విభిన్న సమూహాల మధ్య, సభ్యులైన వ్యక్తుల మధ్య జరిగే సామాజిక పరస్పర చర్యలు. ఉదాహరణకి ఇవాళ హైదరాబాద్ను తీసుకుందాం. హైదరాబాద్ అనేది దాదాపు భారతదేశం. భారతదేశంలో ఎన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు మనకి హైదరాబాద్లో నివసిస్తున్నారు. కాబట్టి సామాజిక పరస్పర చర్యల సమూహంగా సముదాయం. సముదాయం అంటే విభిన్న సమూహాల మధ్య, సభ్యులైన వ్యక్తుల మధ్య జరిగే సామాజిక పరస్పర చర్యలు. కాబట్టి ఎప్పుడైతే పట్టణానికి, నగరానికి వచ్చేసామో, నగరానికి వచ్చినప్పుడు అన్ని రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక సముదాయం అనేది సహకారం మీద, పోటీ మీద, సంఘర్షణ మొదలైన సామాజిక క్రమ లక్షణాలని వెల్లడి చేస్తాయి. కాబట్టి సముదాయంలో రకాలు, మనకి సాధారణంగా సముదాయంలో రకాలు తీసుకున్నప్పుడు జానపద సముదాయాలు ఒకటి, రెండోది గిరిజన సముదాయం ఒకటి. ఇక ఇంకోటి ఏమిటి అంటే మనకి జానపద సముదాయం రాబర్ట్ రెడ్ ఫీల్డ్ అనేటువంటి అమెరికా మానవ శాస్త్రవేత్త మెక్సికోలోని యొకోటావ్ ప్రాంతంలోని కొన్ని చిన్న సమూహాలని పరిశీలించి అధ్యయనం చేసి ఆ అధ్యయనం ఆధారంగా జానపద సమూహాలు అన్న భావనను రూపొందించారు. కాబట్టి ఈ జానపద సమూహాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం జానపద సముదాయము పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది, ఇతర సముదాయాలకి దూరమై ఒంటరిగా ఉంటుంది. అవునా? ఇంకా ఏమని చెప్తాడు అంటే ఒకటి, రెండో దాన్ని గిరిజన సముదాయంగా పేర్కొంటాడు. ఇక్కడ చూడండి, సాధారణంగా మన గ్రామాలన్నీ కూడా జానపద సముదాయాలే. గ్రామాలలో ఒక సంస్కృతి నిర్మాణం జరుగుతుంది. గ్రామాలలో జరిగేటువంటి సంస్కృతి నిర్మాణం విషయంలో అంటే భాష కావచ్చు,
ఆచార సాంప్రదాయాలు కావచ్చు, లేదా పండగలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, లేకుంటే వాళ్ళు పాడే పాటలు కావచ్చు, వాళ్ళు ఆడే ఆటలు కావచ్చు, లేదా వాళ్ళ యొక్క వేషధారణ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పట్టణ సముదాయానికి లేదా జానపద సముదాయానికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి తేడా మనకి జానపదంలో కనిపిస్తుంది. దీన్ని మొట్టమొదటిసారిగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించవచ్చు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు పట్టణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళని చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచారాలను చూసినప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే జానపద సంస్కృతి ఒక భిన్నమైనటువంటి సంస్కృతి. ఈ భిన్నమైనటువంటి సంస్కృతి మనకి ఈ జానపద సముదాయం లోపల కనిపిస్తూ ఉంది. కాబట్టి జానపదం వేరు, ఆ తర్వాత పట్టణాలకు చెందినటువంటి సముదాయం వేరు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి రెండో దాన్ని గిరిజన సముదాయం అని చెప్తున్నాం. ఇక గిరిజన సముదాయం అంటే సాధారణంగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళలో లిపి ఉన్నవాళ్ళు, లిపి ఉన్న భాష లేనటువంటి వాళ్ళు, లేదా ఏదో ఒక స్థానిక భాషను మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కొండ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో, వాగుల దగ్గర, నదుల దగ్గర, అడవుల లోపల నివసిస్తున్నటువంటి వాళ్ళని మనం సాధారణంగా ఏం చెప్పొచ్చు అంటే గిరిజన సముదాయంగా పేర్కొంటూ ఉన్నాం. ఈ గిరిజన సమూహాలు అంటే కేంద్రం చేత, రాష్ట్రం చేత గుర్తించబడి 1950 సంవత్సరంలో షెడ్యూల్డ్ తరగతులకు సంబంధించిన అధ్యక్షుని ఆదేశం ప్రకారం ఇందులో చేర్చుకోబడిన కొన్ని సమూహాలు. మనకు తెలుసు, భారతదేశంలో కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో, లేదా ఎక్కడో అనాగరికంగా జీవిస్తున్నటువంటి సమూహాల్ని మనం ప్రధానంగా గిరిజన సమూహాలు అని చెప్తున్నాం. ఈ గిరిజన సమూహాలన్నీ కూడా మనకి అటవీ ప్రాంతాల లోపల నివసిస్తూ ఉంటాయి. మనకి గిరిజన లోపల కూడా దాదాపు అనేక రకాలైనటువంటి గిరిజన కులాలు, తెగలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా కొండ ప్రాంతం లోపల నివసిస్తూ ఉంటారు. ఇక రెండవది ఏమిటి అంటే గ్రామీణ సముదాయం. చిన్నదైన, తక్కువ జనసాంద్రత కలిగిన సామాజిక, ఆర్థిక, భాష, సంస్కృతుల మధ్య ఎక్కువ ఏకజాతీయత ఉన్న మానవ స్థిర నివాస స్థానాన్ని మనం గ్రామీణ సముదాయంగా పేర్కొంటున్నాం. కాబట్టి గ్రామీణ సముదాయం లోపల మనకి ఇవి చిన్న సముదాయాలు. గ్రామ జనాభా 2000, 3000, పెద్ద గ్రామాలు అయితే 10,000, 5,000, 8,000, 15,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ గ్రామీణ జనాభాలో ఉన్నటువంటి సముదాయం వేరు. సాధారణంగా మీకు చూడండి, ఈ గ్రామీణ జనాభా లోపల ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు, సాధారణంగా ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు ఒక గ్రామంగా ఏర్పడి నివసిస్తున్నటువంటి ప్రాంతాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకే గ్రామం తీసుకున్నప్పుడు ఆ కులం అనేది కనిపిస్తుంది మనకు. సాధారణంగా ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు ఒక జిల్లాలోనే కనిపిస్తారు, లేదా ఒక మండలంలోనే కనిపిస్తారు, ఇంకో ప్రాంతానికి పోతే కనిపించరు. అంటే కారణం ఏమిటి అంటే ఒక్కొక్క గ్రామీణ సముదాయం చిన్నగా ఉంటుంది, తక్కువ జనాభా ఉంటుంది, జనసాంద్రత కూడా తక్కువగా ఉంటుంది. ఇంకోటి సామాజిక, ఆర్థిక, భాషా సంస్కృతుల దృష్ట్యా ఎక్కువ ఏకజాతీయత ఉన్న ప్రజలు ఉంటారు. ఏకజాతీయత అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒకే ప్రాంతానికి, ఒకే మతానికి, లేకుంటే ఒకే కులానికి, ఒకే భాషకు చెందినటువంటి ప్రజలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం మనకు ఆ గ్రామం లోపల కనిపిస్తూ ఉంటుంది. ఇక పట్టణ సముదాయం ఉన్నప్పుడు పట్టణ సముదాయాన్ని పరిశీలించడంలో చాలా పద్ధతులు ఉన్నాయి. జనాభా దృష్టితో చూసినప్పుడు పట్టణ సముదాయాలు విశాల సాంద్రత నివాసాలు. మనకు తెలుసు, హైదరాబాద్ యొక్క జనాభా దాదాపు 1 కోటికి దాటింది. దీనికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ప్రపంచంలో అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇది ఒక విస్తృతమైనటువంటి నగరంగా అభివృద్ధి చెందింది. ఇక సమాజంలో
అనేక రకాలైనటువంటి సాంఘిక దురాచారాలు ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాల లోపల ఒక ప్రధానమైనటువంటి దురాచారం ఏమిటి అంటే కుల వ్యవస్థ. మనకు చూడండి, ఈ కులం అనేటువంటి వ్యవస్థ మనకి ఒక్క హిందూ మతంలోనే కనిపిస్తుంది. మిగతా ఏ మతాల్లో కూడా కులం లేదు. క్రైస్తవ మతంలో లేదు, జైన మతంలో లేదు, బౌద్ధ మతంలో లేదు, ఇస్లాం మతంలో లేదు. మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకా లౌత్సా, కన్ఫ్యూషియస్, జొరాస్టర్, షింటో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈ మతాల్లో ఎక్కడ కూడా కుల వ్యవస్థ కనిపించదు. మనకి కేవలం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇది హిందూ మతంలో కనిపించేటువంటి ఒక సాంఘిక దురాచారంగా చెప్పచ్చు. ఇక్కడ కులం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మళ్ళీ వీటి యొక్క పుట్టుక ఎట్లా జరిగింది అంటే దీనికి పురుష సూక్తం చెప్తుంది. ఋగ్వేదం లోపల ఉన్నటువంటి పురుష సూక్తం కానీ మనుస్మృతి కానీ ఈ కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని గురించి చెప్తూ ఉన్నాయి. మనకి బ్రహ్మ యొక్క ముఖంలో నుంచి బ్రాహ్మణుడు జన్మించిండని, బ్రహ్మ యొక్క భుజాల్లో నుంచి క్షత్రియుడు జన్మించిండని, బ్రహ్మ యొక్క తొడల్లో నుంచి వైశ్యులు జన్మించారని, బ్రహ్మ యొక్క పాదాల్లో నుంచి శూద్రులు జన్మించారని, మళ్ళీ ఈ శూద్రుల్లో మళ్ళీ అంటరాని వాళ్ళు అన్టచబుల్స్ అనేటువంటి వాళ్ళు ఒకళ్ళని, ఆ తర్వాత వృత్తుల్ని చేపట్టడం వల్ల ఆ వృత్తుల ద్వారా వచ్చినటువంటి కులాలు కొన్ని అని చెప్పి మనకి ఈ కుల వ్యవస్థ గురించి హిందూ మతంలో కనిపించేటువంటి ఓ ప్రధానమైనటువంటి లక్షణం. అందుకోసమే మనం ఏం చెప్తున్నామంటే ఈ కుల వ్యవస్థని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒకరు అంబేద్కర్. అంబేద్కర్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన అనేటువంటి పేరుతోటి ఆయన హూ ఆర్ అన్టచబుల్స్ అనేటువంటి పేరుతోటి శూద్రులంటే ఎవరు, అంటరాని వాళ్ళంటే ఎవరు అని చెప్పి ఆయన గ్రంథాలు రాసి అసలు ఈ కుల వ్యవస్థ ఎలా ఒక దురాచారంగా ఇక్కడ ప్రవేశించిందో ఆయన తెలియచేశాడు. అందుకోసమే చూడండి, హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బుద్ధుడు, గౌతమ సిద్ధార్థుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. బౌద్ధ మతంలో అసలు కులం లేదు, కుల వ్యవస్థ లేదు. అందుకోసమే సాంఘిక సమానత్వాన్ని బోధించిన ఒకే ఒక మతం బౌద్ధ మతం. అందుకోసమే బౌద్ధ మతంలో చాలా కులాలకు చెందినటువంటి వాళ్ళకి బౌద్ధ సన్యాసుల్లో గొప్ప హోదా ఇచ్చారు. ఉదాహరణకి మీరు చూడండి, ఆయన ఆమ్రపాలి అనేటువంటి వేష్యని బౌద్ధ భిక్షువుగా చేర్చుకున్నారు, సన్యాసినిగా. ఆ తర్వాత ఇంకా ఒక మత్స్యకన్యని లేకుంటే ఉపాలి అనేటువంటి మంగల్ని, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఒక బానిసని రుబాలి అనేటువంటి వ్యక్తుల్ని, వీళ్ళందరినీ కూడా బౌద్ధ సన్యాసులుగా చేర్చుకొని వీళ్ళకు ఒక హోదా కల్పించారు. అంటే ఈ విధంగా కులరహితమైనటువంటి సమాజాన్ని గురించి బౌద్ధం చెప్తూ ఉంది. కులరహితమైనటువంటి సమాజాన్ని గురించి అంబేద్కర్ కూడా తన యొక్క అభిప్రాయాలు తెలియచేస్తూ ఉండు. అట్లాగే ఈ కుల వ్యవస్థ లోపల ఉన్నటువంటి దాని గురించి తమిళనాడుకు చెందినటువంటి రామస్వామి నాయకర్ మనకి ఈ కుల వ్యవస్థకు సంబంధించినటువంటి దురాచారాల గురించి తెలియచేశాడు. చివరికి చూడండి, మళ్ళీ ఈ కులాల్లోనే శూద్రుల్లోనే అంటరాని వాళ్ళు అనేటువంటి ఒక ప్రత్యేక కేటగిరీని ఏర్పాటు చేశారు. ఈ అంటరాని వాళ్ళు అనేటువంటి దానికి మనకి మహాత్మా గాంధీ హరిజనోద్ధరణ ఉద్యమాన్ని చేపట్టడం, రామస్వామి నాయకర్ తమిళనాడు లోపల ఈ హరిజనోద్ధరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అసలు అంబేద్కర్ ఎవరు అన్టచబుల్స్ అని చెప్పి ఆయన ఒక గ్రంథాన్ని రచించి ఎట్లా అన్టచబుల్స్గా తయారయ్యారు అని చెప్పి ఒక శాస్త్రీయమైనటువంటి వివరణని అంబేద్కర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కుల వ్యవస్థ అనేది ఒక హిందూ మతంలో ఉన్నటువంటి ఒక లోపం. అందుకోసమే బాబు రాజేంద్ర ప్రసాద్ ఏమంటారు అంటే కుల వ్యవస్థ హిందూ మతం ప్రపంచ మతం కాకుండా అయింది. కులం ఒక్కటి కనుక లేకపోయినట్టయితే విశాలమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మతం హిందూ మతం ఒక ప్రపంచ మతంగా మనుగడని పొందేది. ప్రపంచం మొత్తంలో కూడా
ఇది ప్రచారం జరిగేది అనేటువంటి అభిప్రాయాన్ని రాజేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు. కాబట్టి కుల వ్యవస్థని మనం తీవ్రంగా అన్ని రకాలుగా వ్యతిరేకిస్తున్నాం. అంబేద్కర్ ఏమంటారు అంటే మనకి కులాంతర వివాహాలు జరిపించాలి, మతాంతర వివాహాలు జరిపించాలి అని అంబేద్కర్ తన యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు. రెండోది ఏమిటి అంటే కులం పేరుతో పౌరోహిత్యం చేయడం సరైనటువంటిది కాదు. పౌరోహిత్యం చేయాలి అనేటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వమే ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో పాస్ అయినటువంటి వాళ్ళకి పౌరోహిత్యం చేసేటువంటి సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఆ విధంగా ఒక కులమే పౌరోహిత్యం చేయడం వల్ల బలమైనటువంటి కుల పునాదులు నిర్మాణం జరుగుతున్నాయంటారు అంబేద్కర్. ఇక రెండోది ఏమంటారు అంటే అంబేద్కరు ఒకటి అంతర్వివాహాలు చేసుకోవడం వల్ల, అంటే ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఆ కులం లోపల అంతర్వివాహాలు ఎప్పుడైతే చేసుకుంటున్నారో ఆ అంతర్వివాహాలు చేసుకోవడం వల్ల ఏం జరుగుతున్నది అంటే బలమైనటువంటి కుల నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి కుల సంఘాలు పుట్టుకొస్తున్నాయి. కుల సంఘాలు పుట్టుకొచ్చి అంతర్వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అంతర్వివాహాల పద్ధతి రద్దు చేసి కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేయాలి. ఈ పౌరోహిత్యం చేసేటువంటి హక్కు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉంది అనడం సరైనది కాదు. వేదాన్ని నేర్చుకొని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఓ పరీక్ష పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే పౌరోహిత్యం చేయవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అంబేద్కర్ తెలియచేశారు. అంబేద్కర్ యొక్క అభిప్రాయాల్ని మనం గౌరవించవచ్చు. ఎందుకంటే ఆయన ఈ కులానికి వ్యతిరేకంగా ఆయన యావత్ జీవితం లోపల పోరాటం చేశారు. కాబట్టి ఎస్సీలకి అన్టచబుల్స్ అనేటువంటి పేరుతోటి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ప్రత్యేక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసి ఈ వర్గాల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తేవాలి అని చెప్పి ఈ రిజర్వేషన్ అనేటువంటి విధానంకి కారణం ఏమిటి అంటే వీళ్ళంతా అట్టడుగు వర్గాల్లో ఉన్నారని, వీళ్ళని సమాజం లోపల ఉన్నటువంటి అగ్రకులాల స్థాయికి తీసుకురావాలని చెప్పి ఈ రిజర్వేషన్ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ తర్వాత మహిళల లోపల కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి హిందూ మతంలో కనిపించే ఒక లోపం ఏమిటి అంటే కుల వ్యవస్థ ఒక ప్రధానమైనటువంటి లోపంగా మనకి అంబేద్కర్ నుంచి తెలియచేస్తూ ఉండు. ఇది ఒక సాంఘిక దురాచారంగా ఏదో ఒక రూపం లోపల ఇది పాటించడం జరుగుతూ ఉంది. రెండో సాంఘిక దురాచారం మనకి సమాజంలో ఉన్నటువంటిది ఏమిటి అంటే వరకట్నం. వరకట్నానికంటే ముందు కన్యాశుల్కం ఉండేది. కన్యాశుల్కం అంటే స్త్రీకి కట్నం ఇచ్చేవాళ్ళు. అంటే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినట్టయితే మేము మీకు ఒక 20 తులాల బంగారం పెడతాం, ఒక 4 ఆవుల్ని ఇస్తాం, ఒక 5 ఎకరాల పొలం ఇస్తాం, అంటే 5 ఎకరాల చెలకిస్తాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని చెప్పేటువంటి ఆచారాన్ని మనం ఆ రోజు కన్యాశుల్కంగా చెప్పుకున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం, మగపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండడం. దీనికి కారణం ఏమిటి అంటే అపుత్రస్యాగతిర్నాస్త్యం, పుత్రులు లేని వారికి పుట్టగతులు ఉండవని చెప్పి ఋగ్వేదం చెప్తా ఉంది. కాబట్టి పుత్రులు లేని వారికి పుట్టగతులు ఉండవు. కాబట్టి పుత్రుడు పుడితే కేజీల కొద్ది స్వీట్లు పంచిపెట్టడం, పుత్రిక పుడితే ఒక నీరసాన్ని వ్యక్తం చేసేటువంటి ఒక సామాజిక దురాచారం మనలో ఉంది. ఈ సామాజిక పరమైనటువంటి దురాచారమే దేనికి దారితీస్తుంది అంటే ఒకప్పుడు కన్యాశుల్కానికి దారితీస్తుంది. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉండడం, మగపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండడం, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో 1950-60 ఆ ప్రాంతంలో కనుక పోయినట్టయితే 1950-40 ఇంకా వెనుకకు పోయినట్టయితే ఆడపిల్లలు దొరకక పెళ్లి కానిటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వరకట్నం కన్యాశుల్కం ఇచ్చుకోలేక పెళ్లి కానిటువంటి పరిస్థితి 1940-1950 మధ్యకాలంలో కనిపిస్తుంది, అంతకంటే ముందు కనిపిస్తుంది. అయితే 1960 తర్వాత మనకి 60లో 50-60ల మధ్యకాలం లోపల మనకి వరకట్నం అనేటువంటి ఒక సాంఘిక దురాచారం మళ్ళీ ప్రారంభమైంది. 1961లో మనకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టాన్ని తయారు చేసింది.
ఇవాళ వరకట్నం ఇచ్చుకోలేక ఆ రోజుల్లో పెళ్లి కానిటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఇవాళ చూడండి ఆడపిల్లలు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. చదువుకున్న అమ్మాయి, మంచి విద్యావంతురాలైనటువంటి అమ్మాయి ఉన్నట్టయితే ఇవాళ మాకు కట్నం వద్దు, అమ్మాయి ఉంటే చాలు, చక్కగా చదువుకున్నటువంటి అమ్మాయి అయితే మాకు కట్నం వద్దు, వరకట్నం వద్దు, ఏది వద్దు, మేము వివాహం చేసుకుంటాం అనేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. అయినా సరే ఇవాళ ఈ చదువుకున్నటువంటి అమ్మాయిల యొక్క సంఖ్య ఉన్న దగ్గర ఈ సమస్య లేదేమో, కానీ సమాజంలో యూనివర్సల్గా మనకి ఈ సమస్య ఉంది. కాబట్టి ఈ వరకట్నం అనేటువంటి సమస్య ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్ని దాదాపు కుంగదీస్తుంది, మధ్యతరగతి కుటుంబాల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. వరుడికి కట్నం ఇచ్చి వివాహం చేసుకునేటువంటి పద్ధతి ఇవాళ సమాజంలో ఎంత చదువుకున్నా, అమ్మాయిలు ఏం చదువుకున్నా కట్నం ఇచ్చే కుటుంబాలు ఒకవైపు ఉంటే, కట్నం లేకుండా వివాహం జరిగే కుటుంబాలు మరొక వైపు ఉంటే, కట్నాలు ఇవ్వలేక సతమతమవుతున్నటువంటి కుటుంబాలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. చట్టం తయారు చేసినంత మాత్రాన సరిపోదు, కానీ ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకపోయినట్టయితే ఈ వరకట్నానికి చెందినటువంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ కుటుంబాల లోపల ఆడపిల్లల యొక్క పెళ్ళిళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించేటువంటి ఈ పథకం నిజంగా ఒక అభినందించదగినటువంటి పథకంగా చెప్పచ్చు. ఇవాళ మధ్యతరగతి కుటుంబాల లోపల ఏదో పప్పో పులుసో పోసి భోజనం పెట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ ₹1,00,000తోటి ఆడపిల్లల వివాహం చేసి అత్తగారింటికి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాల లోపల ఏర్పడది. నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి పథకంగా చెప్పచ్చు. ఇలాంటి పథకాలు నిజంగా పేద ప్రజల యొక్క సంక్షేమానికి ఉపయోగపడతాయని చెప్పచ్చు. కాబట్టి వరకట్నం అనేది ఏ రకంగా చూసినా ఒక సాంఘిక దురాచారంగా సమాజాన్ని స్వరవిహారం చేస్తూ ఉంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి బాల నేరస్తులు. ఈ బాల నేరస్తులకి ఓ ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, అనాథలైనటువంటి పిల్లలు ఎక్కువగా బాల నేరస్తులుగా తయారవుతున్నారు. ఎక్కువగా, అంతే తప్ప పూర్తిగా కాదు. అట్లాగే సరి అయినటువంటి తల్లి తండ్రి అనేటువంటి కుటుంబంలో ఉండి సరి అయినటువంటి అదుపు పిల్లల మీద లేకపోయినట్టయితే ఇది కూడా ఒక నేరంగా సమాజం లోపల ఉంటుంది. ఇవాళ మనకు తెలుసు, కారాగారంలోనే బాలబాలికలకు ప్రత్యేక స్కూల్స్ని ఏర్పాటు చేసి బాల నేరస్తుల్ని ఆ విధంగా విద్యావంతులు చేసేటువంటి కార్యక్రమం మనకి కనపడతా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్కూల్కు పంపించాలి, విద్యను నేర్పాలి. ఆ విధంగా నిర్బంధ ఉచిత విద్యని అందించాల్సిందే. నిర్బంధ ఉచిత విద్యను అందించడానికే ఇవాళ చూడండి, కేసీఆర్ ప్రభుత్వం లోపల మేము KG to PG ఉచిత విద్య ఇస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఒకవైపు కస్తూరిబా స్కూల్స్, ఒకవైపు మనకి రెసిడెన్షియల్ స్కూల్స్. అవి గతంలో BC, SC, ST అని ఉంటే ఇప్పుడు అన్ని కేటగిరీ ఆఫ్ చెందినటువంటి వాళ్ళు స్కూల్లో చేరవచ్చని చెప్పి ఓ నియమం పెట్టి ఏర్పాటు చేయడంతో ఇవాళ పేదరికంలో ఉండి తమ పిల్లల్ని ఇంటి దగ్గర చదివించుకోలేని తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లో ఉంచి హాస్టల్లో చదివిస్తూ ఉన్నారు. ఇవాళ స్కూలు, హాస్టల్ రెండూ కూడా ఒకే ప్రిన్సిస్లో ఉండడం వల్ల ఇవాళ చాలామంది పిల్లలు విద్యావంతులు అవుతున్నారు. నేను ప్రత్యక్షంగా చాలామంది పిల్లలు, పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి పిల్లలు చాలామందికి ఈ గురుకుల పాఠశాల లోపల, ఆ తర్వాత ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల వెళ్ళి చేరి చదువుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు లేదా విద్యాశాఖ కఠినంగా ఈ వైపు దృష్టి సారించినట్టయితే బాల నేరస్తుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.
బజార్లలో కానీ అడుక్కు తినేటువంటి పిల్లలు కానీ నేరాలు చేసే పిల్లల్ని కానీ తీసుకువెళ్ళి స్కూళ్ళల్లో చేర్పించి వాళ్ళని విద్యావంతులు చేయడం ద్వారా సమాజం సంస్కరించబడుతుంది. ఈ విధంగా మనకి విద్యావంతుల్ని వీళ్ళని బాలనేరస్తుల పాఠశాలల్లో కానీ లేదా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కూడా చేర్చి ఈ సమస్యని మనం ఈజీగా పరిష్కారం చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి ఏమిటి అంటే జోగిని వ్యవస్థ. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకోటి వెట్టి చాకిరీ వ్యవస్థ. జోగిని, వెట్టి చాకిరీ తర్వాత ఉన్నటువంటి బాల్య వివాహాలు, ఆ తర్వాత బలవంతపు వైధవ్యం, వీటి గురించి తీసుకుందాం. ఇక జోగిని వ్యవస్థ గురించి తీసుకోవాలి అంటే మనకి ఈ జోగిని వ్యవస్థ అనేది మనకు ప్రధానంగా ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సాంఘిక దురాచారం. చూడండి, దళిత బాలికను ఎల్లమ్మ దేవతకు ఇచ్చి వివాహం చేసే వ్యవస్థనే జోగిని వ్యవస్థ అంటారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఏమిటి అంటే ఒక సెక్స్ వర్కర్గా తయారు చేయటం. గ్రామంలోని భూస్వాములు కానీ, గ్రామం లోపల ఉన్నటువంటి పెత్తందారులు కానీ, ఆ గ్రామంలోకి చెందినటువంటి ఒక దళిత బాలికని దేవుడికిచ్చి వివాహం చేస్తున్నామని చెప్పి, దేవతకిచ్చి వివాహం చేస్తున్నామని చెప్పి వివాహం చేసి ఒక సెక్స్ వర్కర్గా తయారు చేసి ఆ భూస్వాముల కోరికలు తీర్చుకోవడానికి, ఆ భూస్వాముల ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకుల యొక్క కోరికలు తీర్చడానికి ఆ ఊరి మీదకి వదిలిపెట్టేటువంటి వ్యవస్థే మనకి ఈ జోగిని వ్యవస్థ కానీ, బసివిని వ్యవస్థ కానీ, లేకుంటే ఇంకా రకరకాల పేరుతోని తెలంగాణ ప్రాంతంలో పిలువబడుతున్నటువంటి ఈ వ్యవస్థ. కాబట్టి 7 గ్రామ దేవతలు ఉండేవారని భావించేవారు. ఆ దేవతలను సంతృప్తిపరచకుంటే గ్రామ దేవతలు కీడు చేస్తారని భావించేవారు. డయేరియా, మలేరియా ఎందుకు వస్తుందనేది తెలియలేదు, అభివృద్ధి చెందనప్పుడు గ్రామ దేవతలకు ఆక్రోశం రావటం వల్లనే వ్యాధులు వస్తున్నాయని నమ్మేవారు. ఈ నమ్మకాన్ని భూస్వాములు లైంగిక వాంఛలకు వాడుకునే దుస్థితికి వచ్చారు. 7 దేవతలను సప్త మాతృకలని పిలిచేవాళ్ళు. సప్త మాతృకలలో ప్రధానమైనటువంటిది ఎల్లమ్మ దేవత. ఊరు సమస్యల పరిష్కారం కొరకు దళిత బాలికను ఎల్లమ్మ దేవతతో వివాహం జరిపేవారు. దేవతను సంతృప్తిపరచడానికి దళిత బాలికను ఎల్లమ్మకు సమర్పించడాన్ని జోగిని వ్యవస్థగా చెప్పవచ్చు. మూఢాచారాలకు దళిత స్త్రీ బలి అయ్యేది. మహిళల్ని లైంగిక దోపిడీకి గురి చేసేవారు. యుక్త వయస్సు రాగానే భూస్వాములు జోగినీలను ఉంపుడు గత్తెలుగా చేసుకునేవారు. ముసలి జోగినీలు వయసు అయిపోవడంతో కొత్త జోగినీలను తీసుకువచ్చేవారు. 5 సంవత్సరాల బాలికను దేవతకిచ్చి వివాహం చేసేవారు. సప్త మాతృకలకు తమ్ముడు పోతరాజు దళిత బాలికతో వివాహం జరిపేవారు. 139 జీవో ద్వారా పిల్లల సర్టిఫికెట్లపై తల్లి పేరు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. బాలికను ఎల్లమ్మతో వివాహం జరిపించే తంతును పట్టడం అంటారు. గావు పట్టడం అనేది బాలికను జోగినిగా మార్చేటప్పుడు ఊర పండగ సమయంలో జరుపుకుంటారు. గావు పట్టడం అంటే జంతువులను తల కొరికి చంపే పద్ధతి. మాతాంగి వ్యవస్థలో పెద్ద మాదిగా తాళి కట్టించటం జరుగుతుంది. జోగిని వ్యవస్థ కంటే మాతాంగి వ్యవస్థ కొంత బెటర్గా చెప్పుకోవచ్చు. లింగంపల్లి జాతరలో జోగిని వ్యవస్థ ప్రత్యేకంగా జరిగేది. ఎల్లమ్మ దేవతకు ఇవ్వడాన్ని సమర్పణ అంటారు. 5 సంవత్సరాల బాలికను ఎల్లమ్మకిచ్చి వివాహం జరిపే తంతును జోగి పట్టడం అంటారు. ఈ తంతును ఎల్లమ్మ తమ్ముడుగా చెప్పుకునే పోతరాజు జరుపుతారు. బాలిక వివాహ సమయంలో జంతువు గొంతు కొరికి బలివ్వడాన్ని గావు పట్టడం అంటారు. గావు పట్టడం అనేది బాలిక వివాహ సమయంలో ఊర పండగ సమయంలో నిర్వహిస్తారు. జోగిని బాలిక పుడితే వివాహం చేసే పరిస్థితి ఉండదు. నాగేందర్ డివైన్ ప్రాస్టిట్యూషన్ అనే బుక్ రాశారు. జోగిని ఇన్ తెలంగాణ బుక్ను సి చక్రపాణి రాశారు.
భారతదేశంలో జరుగుతున్న జోగిని వ్యవస్థ పూర్వపరాల గురించి వివరంగా రాశారు. ప్రసాద్ దేవదాసి ఇన్ యాన్సెంట్ ఇండియా బుక్ రాశారు. స్కర్ట్ ప్రాస్టిట్యూషన్ పవిత్రమైనటువంటి వేశ్య బుక్ని వెంజర్ రాశారు. మతపరమైన వ్యభిచారాల గురించి వెంజర్ రాశారు. శాంతి ప్రబోధ జోగిని బుక్ రాశారు. జోగిని వ్యవస్థ నిర్మూలనకి తల్లిగా చెప్పుకునే హేమలత లవణం రాశారు. కాబట్టి హేమలత లవణం, గోపరాజు లవణం జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం కృషి చేశారు. హేమలత లవణం మృత్యోదయ అమృతమయ బుక్ రాశారు. జోగిని వ్యవస్థ బుక్ వకుళాభరణం లలిత రాశారు. ఎల్లమ్మ కథ అనే బుక్ను లక్ష్మీకాంత్ మోహన్ రాశారు. జగడం అనే బుక్ను బోయ జంగయ్య రాశారు. చుక్క సత్తయ్య ఒగ్గు కథల ద్వారా జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. కల్పన కన్నాభిరామ్ సామాజిక కార్యకర్త జోగిని వ్యవస్థపై పరిశోధనలు చేశారు. టెంపుల్ ఉమెన్ ఇన్ సౌత్ ఇండియా బుక్ని కల్పన కన్నాభిరామ్ రాశారు. స్వచ్ఛంద సంస్థలు జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నాయి. హేమలత లవణం నిజామాబాద్లో సంస్కార్ అనే సంస్థను స్థాపించారు. 23వ అధికరణం ప్రకారం నేరంగా భావించడం జరిగింది. మనుషుల అక్రమ రవాణా వ్యవస్థగా చూపించడం జరిగింది. కాబట్టి 1987లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్సెస్ సంస్థను ఢిల్లీ కేంద్రంగా కుముద్ బిన్ జోషి స్థాపించారు. ఎస్ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ ద్వారా జోగిని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేవారు. జోగిని వ్యవస్థను నిర్మూలించేందుకు కుముద్ బిన్ జోషి రాజ్ భవన్లోనే జోగినీల వివాహం జరిపించారు. 1997లో చెల్లి నిలయం ద్వారా నిజామాబాద్ వృద్ధి ప్రాంతంలో జోగినీలకు ఆశ్రయం కల్పించారు. 1994లో జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడం జరిగింది. జోగిని వ్యవస్థని నిర్మూలించేందుకు 1988 హిల్స్ ఏజ్ను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ విధంగా మహబూబ్నగర్ లోపల అక్షయ సంస్థను ఏర్పాటు చేశారు. డ్యూటీ ఇన్ సంస్థ జోగిని నిర్మూలనకి కృషి చేసింది. జోగిని వ్యవస్థ నిర్మూలనకు జోగిని నిర్మూలన సంస్థని గ్రేస్ నిర్మల ఏర్పాటు చేశారు. అంజమ్మ అనే మహిళ గ్రేస్ నిర్మలకు సహాయపడ్డారు. ఈ విధంగా మనకి దర్బస్లో స్త్రీలపై జరుగుతున్న దర్బంలో సదస్సులో గ్రేస్ నిర్మల జోగిని వ్యవస్థ అంశం లేవనెత్తారు. రైస్ మరియు స్త్రీ సంఘటన సంస్థ 1984 నుంచి జోగిని నిర్మూలనకు కృషి చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 139 జీవో ద్వారా జోగిని పిల్లలకు తండ్రి పేరు లేనప్పటికీ సర్టిఫికెట్పై తల్లి పేరు చేర్చాలని ఆదేశించింది. 1988లో జోగిని నిర్మూలన వ్యవస్థ చట్టంను ఏపీలో ప్రవేశపెట్టారు. నారాయణపేట మండలం లింగంపల్లిలో జాతర జరుగుతుంది. సిడి దుస్సాహసం చేసేవారు జోగిని ఎడ్ల బండ్లకు కట్టి పరశురామ ఆలయం చుట్టూ పశువు కంటే హీనంగా తిప్పేవారు. లింగంపల్లి దోమ జాతరలో మనకి సిడి దుస్సాహసం కనిపిస్తుంది. దోమ జాతర రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది. హైదరాబాదులో సాంఘిక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విధంగా మనకి అనేక ప్రాంతాల్లో తెలంగాణలో ఈ జోగిని వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఈ జోగిని వ్యవస్థ తర్వాత ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి దాన్ని ఏమని చెప్పామంటే వెట్టి చాకిరి. ఈ వెట్టి చాకిరి రద్దుకి ప్రభుత్వం అనేది అనేక చట్టాలు తయారు చేసింది. ఎప్పుడో ఇచ్చినటువంటి బాకీని తీర్చుకోవడం కోసం వాళ్ళ కుటుంబం చేత వెట్టి చాకిరి చేయించుకునేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది. ఇక బాల్య వివాహాల్ని రద్దు చేస్తూ భారతదేశం ఇవాళ అనేక చట్టాలు తయారు చేసింది. ఇది బాల్య వివాహాలు ఒక తరంలో అయినటువంటి అలవాటు ఒక తరం నుంచి
ఇంకో తరానికి వచ్చేసరికి అది బాల్య వివాహాలుగా జరిపించడం మొదలుపెట్టింది. మనకి భారతదేశం మీద ముస్లిం దండయాత్రలు జరిగేటువంటి రోజుల్లో వాళ్ళకొక సైన్యానికి ఒక మంచి గుణం ఉండేది, ఓ చెడ్డ గుణం ఉండేది. మంచి గుణం ఏమిటి అంటే వివాహమైన స్త్రీని గౌరవించేవాళ్ళు, వివాహం కాని స్త్రీని గుర్రాన్ని కట్టుకొని వాళ్ళ దేశాలకు తీసుకుపోయేవాళ్ళు. అంటే ఆడపిల్లల్ని తీసుకుపోయేవాళ్ళు. మన వాళ్ళు ఈ విషయాన్ని కనిపెట్టి ఏం చేశారంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళ అమ్మాయిలకి బెల్లం పుట్నాలు పెట్టి పెళ్లి చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక తరంలో తమ పిల్లల్ని కాపాడుకోవడం కోసం పడిన ఆవేదన. ఇది ఒక తరం నుంచి ఇంకో తరానికి మారేసరికి ఇది ఆచారం అయి కూర్చుంది. కాబట్టి ఆడపిల్లల్ని చదివించొద్దు, బడికి పంపించొద్దు, 2వ ఏట 3వ ఏట హాయిగా వివాహం చేసి అత్తగారింటికి పంపాలా, 15 ఏళ్ళు రాగానే ఆడపిల్ల ఇంట్లో ఉండొద్దు, 11 ఏళ్లకే పంపాలి, 15 ఏళ్ళ దాకా కాదు, అత్తగారింటికి పంపాలనేటువంటి ఒక దురాచారంగా ప్రారంభమైంది. ఈ దురాచారాన్ని అరికట్టడానికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాల రద్దు పేరుతోని అనేక చట్టాలను తీసుకొచ్చాయి. ఇక చివరిది ఏమిటి అంటే బలవంతపు వైధవ్యం. ఇది అన్ని కులాల్లో లేదర్లా, ఇది కొన్ని కులాల్లోనే ఉంది. ముఖ్యంగా మన ప్రాంతంలోకి వస్తే బ్రాహ్మణుల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కన్యాశుల్కం జరిగే రోజుల్లో ఒక అమ్మాయికి వివాహం చేసి ఆ 5 ఏళ్ళ అమ్మాయికో 6 ఏళ్ళ అమ్మాయికో ఒక 60 ఏళ్ళ అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తే ఈ అమ్మాయి అత్తగారింటికి వచ్చేసరికి ఆ అబ్బాయి మంచంలో పడి మృతి చెందేవాడు. ఆ అబ్బాయి మృతి చెందితే ఈ అమ్మాయిని ఏం చేసేవాళ్ళు అంటే బలవంతంగా ఈ అమ్మాయిని వైధవ్యం ఇచ్చేవాళ్ళు. అంటే బొట్టు, కాటుక, గాజులు, పసుపు, కుంకుమ మొత్తం తొలగించేవాళ్ళు, ఇంటెనక తోలేవాళ్ళు. ఆ కుటుంబంలో వరుసైనటువంటి వాళ్ళ కామ సుఖాలు తీర్చుకోవడం కోసం ఆ పిల్లల్ని ఉపయోగించుకునేటువంటి వాడు. ఆ పిల్లల్ని ఆ విధంగా ఉపయోగించుకునేటువంటి దుస్థితి మనకు కేవలం కొన్ని కులాల్లో మాత్రమే ఉంది, సమాజంలో అన్ని కులాల్లో లేదు. కాబట్టి అదే బీసీ, ఎస్సీ లేకుంటే మిత్ర కులాల్లో కనుక వచ్చినట్టయితే భర్త వదిలిపెట్టిన స్త్రీకి కానీ, భర్త మరణించినటువంటి స్త్రీకి కానీ ఓ సంవత్సరంలోపు మళ్ళీ వివాహం చేసేటువంటి వాళ్ళు. వివాహం చేసే సాంప్రదాయం మిగతా కులాల్లో ఉంది. కానీ బ్రాహ్మణ కులంలో మాత్రం బలవంతపు వైధవ్యాన్ని కల్పించేటువంటి పరిస్థితి మనకి సమాజంలో కనిపిస్తుంది. ఈ విధంగా సమూహం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు సమూహం లోపల అనేక రకాలైనటువంటి జానపద సమూహాలు, గిరిజన సమూహాలు, గ్రామీణ సమూహాలు, పట్టణ సమూహాలు అని చెప్పి అనేక రకాలైనటువంటి సాముదాయిక జీవితం అనేది మనకి ఈ సమూహాల లోపల కనిపించేటువంటి ఓ ముఖ్యమైనటువంటి లక్షణంగా పేర్కోవచ్చు.